హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న మనకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానిలో కొన్ని క్వశ్చన్స్కి అయితే కీ మిస్టేక్ ఉంది. ఆ క్వశ్చన్స్ ఏంటి అండ్ వాటికి సంబంధించి మీరు అబ్జెక్షన్స్ ఏ విధంగా రేట్ చేయాలనేది వీడియోలో అయితే చూద్దాం. చాలామంది అభ్యర్థులు మిస్టేక్ ఉన్న క్వశ్చన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అండ్ అబ్జెక్షన్స్ ఏ విధంగా రేట్ చేయాలనేది చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనిలో కీ మిస్టేక్ ఉన్న క్వశ్చన్స్ ఏంటి అండ్ వాటికి ఏ విధంగా అబ్జెక్షన్ పెట్టాలనేది ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎక్కువ మందికి మీరు షేర్ చేయడం వల్ల చాలామంది ఈ క్వశ్చన్స్కి సంబంధించి అబ్జెక్షన్ పెట్టినట్లయితే మనకి ఈ క్వశ్చన్స్ రిమూవ్ చేయడం లేదంటే మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో అదేవిధంగా మనం గ్రూప్ 1 కట్ ఆఫ్ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం. ప్రాథమిక కీ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ మీకు గూగుల్ సర్వేకి సంబంధించిన ఒక లింక్ అనేటువంటిది మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరిగింది. సో దాని యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆల్రెడీ కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కింద దానిలో మీరు పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీరు దాంట్లో సబ్మిట్ చేసినట్లయితే రేపు ఈవినింగ్ వరకు నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్కి సంబంధించి నేను వీడియో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కనుక సో ప్రతి ఒక్కరు ఎవరైతే కీ చూసుకున్న తర్వాత మీకు వస్తున్నటువంటి మార్క్స్ను దానిలో 100% ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ లింక్ను కొన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఎక్కువ మంది ఎన్రోల్ చేసినట్లయితే మనకు అక్యురేట్గా మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని అయితే గెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనం ఏ క్వశ్చన్స్ మిస్టేక్ ఉన్నాయి అంటే మనకు ప్రాథమిక కీలో వేటికి కీ మిస్టేక్ ఇచ్చాడని చూద్దాం అండ్ వాటికి సంబంధించి ఏది మిస్టేక్ ఉందనేది కూడా మీకు అఫీషియల్గా నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్ 79 మాస్టర్ పేపర్లో మనకు ఈ 79 క్వశ్చన్ కనుక చూసినట్లయితే కాకతీయుల కాలం నాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే కాకతీయుల కాలం నాటి మత పరిస్థితుల గురించి క్రింది ప్రతిపాదనను పరిగణించడం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పై వాక్యాలలో ఏవి సరి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం కీ కనుక చూసినట్లయితే సో మనకు అఫీషియల్ కీ అంటే ప్రాథమిక కీలో ఏమి ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ 79 మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సో 3 ఇవ్వడం జరిగింది. సో అంటే 3 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది ఆన్సర్ అనేటువంటిది అన్ని ఇచ్చాడు ఇక్కడ అంటే ABCD అన్ని కరెక్ట్ అయితే అని చెప్పేసి ఇక్కడ మనకు క్వశ్చన్ నెంబర్ 79 ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో శైవ మతం అనేది వర్ధిల్లింది. ఓకే, ఇది కరెక్టే కావచ్చు. ఓకే, అదేవిధంగా జైన దేవాలయాలు ధ్వంసమయ్యాయి అన్నాడు అండ్ అదేవిధంగా కాకతీయుల శాసనాలలో వైష్ణవాచార్యుల పేర్లు ప్రస్తావించలేదు అన్నాడు. ఇది కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఓకే, ఈ 3 పక్కకు పెడితే సో ఇక్కడ D మాత్రం 100% తప్పు అవుతుంది. ఓకేనా, ఇక్కడ సాధారణంగా శైవులు మరియు వైష్ణవుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పేసి అన్నాడు. సో ఇది 100% తప్పు అవుతుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్ నేను మన తెలుగు అకాడమీ నుంచే మీకు చూస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అంటే ఇక్కడ ఇస్తే ABC అని ఇవ్వాలి లేదంటే AB అన్న ఇవ్వాలి. సో ఇది కొంచెం కాంట్రవర్సీ ఉంది కనుక సో ఇచ్చినటువంటి ఆన్సర్ అయితే ABCD కాదు. ఎందుకని మీకు ఇక్కడ చూస్తాను. మీరు తెలుగు అకాడమీ బుక్ కనుక తీసుకున్నట్లయితే సో తెలుగు అకాడమీ బుక్లో మనకు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకతీయులకు సంబంధించినటువంటి టాపిక్ మీరు ఓపెన్ చేయండి తెలుగు అకాడమీ బుక్లో. ఇది నేను తెలుగు అకాడమీ బుక్లోకి వెళ్ళి తీసుకున్నటువంటి పేజీ. సో దీనిలో మనకు 2వ ప్రతాపరుద్రుని గురించి మనం చదువుతున్నప్పుడు సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను మార్క్ చేశాను. సో ఈ కాలానికి చెందినటువంటి వీరగాథ అయినటువంటి పల్నాటి వీర చరిత్ర వాస్తవంగా వీరశైవ శాఖను సమర్థించేటువంటి ఈ బ్రహ్మనాయుడు కావచ్చు అదేవిధంగా శైవులైనటువంటి నాయకులైనటువంటి పక్షం వారికి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలుపుతుంది. సో వీళ్ళకిడ చూడండి శైవులకు అదేవిధంగా వైష్ణవులకు మధ్య యుద్ధం గురించి తెలుపుతుంది ఈ పల్నాటి వీర చరిత్ర అనేటువంటిది. అంటే వీళ్ళ మధ్య విభేదాలు లేవని చెప్పేసి మనం చెప్పలేం కదా, విభేదాలు ఉంటేనే కదా అక్కడ యుద్ధం అయింది. సో ఇది మనకు అకాడమీకి సంబంధించినటువంటి ప్రూఫ్. సో ఇది మనం పెట్టుకోవచ్చు అక్కడ. సో ఆ పాయింట్ను మనం డిలీట్ చేయడం కోసం. సో ఇదే మనకు చాలామంది చదివేటువంటి PNR బుక్లో కూడా దీనిలో మనకు క్లియర్గా ఉంది. ఒకవేళ మీకు అకాడమీ ప్రూఫే కావాలంటే ఇది తీసుకోండి. సో PNR బుక్లో కూడా సో ఇక్కడ మీరు కాకతీయులకు సంబంధించి కనుక చూసినప్పుడు సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, శైవులు వైష్ణవుల మధ్య ఘర్షణలు పెరగడంతో అక్కడ ఘర్షణలు ఇవ్వన్నాడు. సో ఘర్షణలు పెరగడంతో వారి మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన కవి శివుడు అదేవిధంగా విష్ణు రూపాలు ఒక్కటేనని చెప్పేసి మనకు హరిహర సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. ఇది చాలా ఇంపార్టెంట్, మనం చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ హరిహర సాంప్రదాయం అంటే ఇద్దరు ఒకటే హరిహర అని చెప్పేసి ఒక సాంప్రదాయాన్ని మనకు తిక్కన తీసుకురావడం జరిగింది. అంటే ఎందుకు తీసుకొచ్చాడు, సో ఈ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నందువల్ల. సో ఇదే కాకుండా మనకు ఇంకొక స్టోరీ కూడా ఉంటుంది. ఏంటంటే జనరల్గా మనం 1000 స్తంభాల గుడిలో మనకు 3 దర్వాజాలు ఉంటాయి కదా. సో 3 దిక్కులో ఉంటాయి. మీరు ఇప్పుడు వెళ్ళినా కూడా చూడండి ఇక్కడ 3 దర్వాజాలు ఉంటాయి. సో అప్పుడు మనకు ఇది గణపతి దేవుని కాలంలో ఈ సమాజంలో శైవులకు
వైష్ణవులకు గొడవలు అవుతున్నాయని చెప్పేసి వీళ్ళు ఒక ద్వారం నుంచి వెళ్ళి వైష్ణవులు ఒక ద్వారం నుంచి శైవ భక్తులు వచ్చేసి ఇక్కడ వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకునేవారని చెప్పేసి కూడా మనకు కొన్ని బుక్లలో ఉంటుందన్నమాట. సో ఇది మనకు రీజన్. సో ఇక్కడ మనకు కావాల్సిన రీజన్ కనుక సో ఇక్కడ మీకు పిఎన్ఆర్ బుక్కు సంబంధించి ఇది పెట్టవచ్చు. ఒక ఇది అఫీషియల్ డేటా కాదనుకుంటే మీకు ఇక్కడ నేను ఏదైతే మనం తెలుగు అకాడమీ తీసుకున్నటువంటి ఇది ఉంది కదా, సో ఇది కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దీన్ని మీరు అక్కడ అబ్జెక్షన్ పెట్టవచ్చు. సో ఇది కూడా మనకు డిలేట్ కాకపోవచ్చు, కాకపోతే కీ మాత్రం తప్పవుతుంది. ఎవరైతే ఏబీసీ పెట్టినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి ఇది మార్క్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సాధారణంగా ఈ వైష్ణవాచార్యుల పేర్లు ప్రస్తావించలేదు అనేది కూడా మనకు క్లారిటీ లేదు జనరల్గా. ఎందుకంటే కొన్నిట్లలో ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ప్రతి శాసనం స్టార్టింగ్లో ఇది వైష్ణవానికి సంబంధించినటువంటి వాటి యొక్క గుర్తులు వాడారని చెప్పేసి కూడా అంటారు. సో అది ఓకే, అది మనకు క్లారిటీ లేదు కనుక ఇక్కడ డి అనేటువంటిది డిలేట్ అవుతుంది. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇది తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి విష్ణుకుండిల కాలం నాటి మహాసాంఘిక కేంద్రం అంటున్నాడు. అంటే ఇదేది మహాయాన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కేంద్రం అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు యాక్చువల్గా ఆన్సర్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇంద్రపాల నగరం అని చెప్పేసి ఇచ్చాడు. అయితే ఇది కీసర కావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో చాలామంది కీసర పెట్టి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ 2 and 4 కావడానికి కూడా మనకు ఆస్కారం ఉంది. అది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించి మనం తెలుగు అకాడమీ బుక్లో కనుక చూసినట్లయితే 1 second. సో ఇది మనకు తెలుగు అకాడమీలో నేను తీసుకున్నటువంటి ఒక ప్రూఫ్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే 5వ శతాబ్దం ఆరంభ కాలం నాటిదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చైతన్యపూరికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కీసర గుట్టపై మహాయాన బౌద్ధ మతం ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికి కూడా ఇక్కడ మనం తవ్వకాలు జరిపితే ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇక్కడ సాంఘిక యాన మనకి ఇది ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఏదైతే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటిది మహాసాంఘిక కేంద్రం అని చెప్పేసి ఇచ్చారు కదా, అంటే ఇది మనకు దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీనికి ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది. కీసర గుట్ట పైన మహాబౌద్ధయానం ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నాయి కనుక సో ఇది కూడా మనకు అక్కడ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు 2 ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, ఇంద్రపాల నగరానికి సంబంధించి కూడా మనకు ఆన్సర్ ఉంటుంది. మీకు ఇదే మీరు పిఎన్ఆర్ బుక్లో చూసినట్లయితే క్లియర్గా ఇంద్రపాల నగరం అని ఉంది. కాకపోతే ఇంద్రపాల నగరం కావచ్చు, కీసర కూడా కావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు పిఎన్ఆర్ బుక్లో కనుక చూసినట్లయితే సో ఇతని భార్య పరమ భట్టారిక బౌద్ధ భిక్షుల కోసం ఇంద్రపాల నగరంలో మహా విహారాన్ని నిర్మించింది అని చెప్పేసి కూడా ఉందన్నమాట. అంటే ఇది కావడానికి ఛాన్స్ ఉంది అండ్ కీసర కావడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇది కూడా 100% మీరు విత్ ప్రూఫ్ ఇక్కడ మనకు ఏది అకాడమీ ప్రూఫ్ ఉంది కనుక సో మీరు అకాడమీ ప్రూఫ్ కనుక పెట్టినట్లయితే ఇక్కడ మనకు 2 ఇచ్చడానికి ఛాన్స్, అంటే డిలేట్ కాదు క్వశ్చన్. సో అక్కడ మనకు 2 ఇస్తారు, కీసర ఇంద్రపాల నగరం అని 2 ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది కనుక సో ఎవరు ఈ ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ మిస్టేక్ చేసినటువంటి ఉంటారో ఈ 106ను కూడా మీరు రేట్ చేసినట్లయితే కీ అనేటువంటి చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇస్తే 2 or 4 అయితే ఇవ్వచ్చు. ఈ 2టికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే మనకు కనబడుతున్నాయి అనమాట వీళ్ళ టైంలో, విష్ణుకుండిల టైంలో. చాలా ఇంపార్టెంట్, ఈ 2టిని మీరు కంపల్సరీ రేట్ చేయండి మీకు, ఎందుకంటే అకాడమిక్ సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి కనుక రేట్ చేస్తే మార్క్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సో ఇది కూడా మనకు ఈ 59th క్వశ్చన్ కూడా 100% ప్రతి ఒక్కరికి మార్క్ యాడ్ చేయబడుతుంది. ఇది మనకు క్వశ్చన్ మిస్టేక్ ఇవ్వడం జరిగింది, అదేంటనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. సో తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం, సో ఇక్కడ చూడండి 23 ప్రకారం అని చెప్పేసి ఇచ్చారు. సో తెలంగాణ జిల్లాలో మరియు వాటి యొక్క ప్రస్తుత ధరలతో స్థూల జాతీయోత్పత్తి మొదట సవరించినటువంటి అంచనా అని చెప్పేసి ఇచ్చి ఇక్కడ ఇది గుర్తుంచుకో 2021-22కి సంబంధించినటువంటి జాతరలో క్రింది వాటిలో ఏది ఒప్పుగా ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమన్నాడు, మనకు ఏ అన్నాడు. అంటే ఇవన్నీ తప్పు, ఇది ఒక్కటి రైట్ అని చెప్పేసి అంటున్నాడు. చూద్దాం ఒకసారి మనం సర్వే ప్రకారం చూద్దాం. 2023 సర్వేలో మనకు 21-22 డేటాని తీసుకొని ఇక్కడ మనకు జిల్లా పేరు దాని యొక్క మనకు స్థూల దేశీయోత్పత్తి ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో జనరల్గా మనకు 2023 ఏదైతే ఈ సామాజిక ఆర్థిక సర్వేలో మనకు 21-22కి సంబంధించిన డేటా అనేది ఇవ్వలేదు. సో ఫైనల్గా అక్కడ మనకు 2020-21కి సంబంధించి ఇచ్చాడు. సో మీకు అది నేను అఫీషియల్ పీడిఎఫ్ నుంచి మీకు ఒకసారి ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో నేను ఇది మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి సర్వే. ఈ సర్వేలో మీరు లాస్ట్ చాప్టర్లో కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇక్కడ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2018 to 2020-21 ఇక్కడ చూడండి 2021 ఇచ్చిండు. సో అక్కడ మన క్వశ్చన్లు ఏం అడిగిండు, 2021-22 అన్నాడు. యాక్చువల్లీ ఇవరకు మనకి ఇంకా 21-22 అనేది రాలేదు ఇప్పటికి. ఓకేనా, ఎందుకంటే 2023 మనకు లాస్ట్ కదా సర్వే ఇచ్చింది. సో దీని ప్రకారం మనకి ఇక్కడ వరకే వచ్చింది. సో దాని ప్రకారం మనకి ఇక్కడ డేటా ఇచ్చిండు, అంటే క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంది. సో ఇది ఓకే, ఇది మిస్టేక్, ఇది పక్కకు పెడదాం. సో అక్కడ ఇచ్చినటువంటి ప్రకారం ఓకే ఇక్కడ మిస్టేక్ పడ్డది అనుకుంటే ఇది 21-22 డేటానే అనుకున్నాం. సో దీనిలో మనకు హైదరాబాద్కి సంబంధించి కనుక జిఎస్డిపి చూస్తే మనకు అక్కడ
ఎంత ఇచ్చిండు. సో దాంతో ఇక్కడ మనం కంపేర్ చేద్దాం. సో అది కూడా మనకి ఇక్కడ మిస్టేక్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు హైదరాబాద్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే సో ఇక్కడ 22 చూడండి. సో ఇక్కడ ఏమన్నాడు 1,62,000 1,62,56,453 అని చెప్పేసి అన్నాడు. కాకపోతే ఇక్కడ చూడండి ఇది కరెక్ట్. కాకపోతే మన క్వశ్చన్లో ఇక్కడ చూసినట్లయితే 1,86 అని ఇచ్చాడు. సో ఇది కూడా తప్పే. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్నీ తప్పే అయితే ఓకేనా. అటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ మనకి ఏది లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చనే తప్పు. సెకండ్ 2021-22 డేటా అనేది మనకు ఇది ఆర్థిక ముఖ చిత్రంలో లేనే లేదు ఓకేనా. 2021 ఉంది కనుక సో ఇది 100% మీరు సేమ్ ఇదే ప్రూఫ్ తీసుకొని మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది కదా, మనకు సర్వే ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి మనం కరెక్ట్గా పెట్టినట్లయితే ఇక్కడ కూడా అందరికీ ప్రతి ఒక్కరికి మార్క్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా. సో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇది దీనికి సంబంధించి సో ప్రతి ఒక్కరు దీనికి సంబంధించి మీరు అబ్జెక్షన్ రేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ప్రూఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి మనం జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. 299 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో ఈరోజే దీన్ని లాంచ్ చేస్తాం. లాంచింగ్ డే సందర్భంగా చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం. తర్వాత దీని యొక్క ప్రైస్ అనేది 399 చేయబోతున్నాం. ఇంకా గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అనేది 99 రూపీస్కి అందిస్తున్నాం. చాలా కోర్సెస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 95 చూద్దాం. సో ఇక్కడ ఏంది స్వాధార్ గృహ పథకం సంబంధించి క్రింది వాక్యాలలో ఏది నిజం అని చెప్పేసి అడిగాడు. సో దీనికి సంబంధించి ఒకసారి కీ చూసినట్లయితే మనం క్వశ్చన్ నెంబర్ 95 ఏమి ఇచ్చాడు ఇక్కడ. సో 4 అంటున్నాడు. అంటే ఈ 95కి సంబంధించి మనకు ఆన్సర్ ఏమని ఇచ్చాడు 4 అని ఇవ్వడం జరిగింది. బి అండ్ డి మాత్రమే అంటున్నాడు. ఏది అంటున్నాడు ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమకూర్చును అని చెప్పేసి ఇచ్చాడు. అదేవిధంగా మహిళలకు గృహమును నిర్మించును అని చెప్పేసి అది కాదు డి ఇచ్చాడు కదా. సో ఇది ఇచ్చాడు. సో మహిళలకు న్యాయ సహాయం మరియు మార్గదర్శకాలను కల్పించడం అని చెప్పేసి ఇచ్చాడు. కాకపోతే మనకు అఫీషియల్ వెబ్సైట్ చూసినట్లయితే సో ఇది కూడా మనకు ఉందన్నమాట. మహిళలకు గృహ నిర్మించును అని చెప్పేసి కూడా అంటే అక్కడ షెల్టర్ అని ఉంది. షెల్టర్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ గృహం కాకపోయినా కూడా సో దానికి సంబంధించినటువంటి ఏది నివాసం లాంటిది ఏర్పాటు చేయడం అనమాట. అంటే ఇది కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఇది మనం పర్ఫెక్ట్గా 100% తప్పని చెప్పలేము. కాకపోతే అబ్జెక్షన్ రేజ్ చేస్తే బెటర్. సో ఒకసారి నేను మీకు దీనికి సంబంధించిన ప్రూఫ్ కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటి ప్రూఫ్ అయితే ఉంది. ఆ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి నేను తీసుకున్నాను. సో ఒకసారి చూస్తాను ఇక్కడ 1 సెకండ్. స్వాధార్ గృహకు సంబంధించి సో ఇది అదే మనకు. సో ఇక్కడ సో నేను మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనం ఆబ్జెక్టివ్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్లయితే నీడ్ ఆఫ్ ద షెల్టర్ ఫుడ్ క్లోతింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు షెల్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ స్కీమ్ ద్వారా అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటిది ఇది. కాకపోతే ఇక్కడ షెల్టర్కి సంబంధించి ఇక్కడ వీళ్ళు దాన్ని ప్రొవైడ్ చేయట్లేదని చెప్పేసి దీన్ని మనకు రిమూవ్ చేశారు కనుక సో దీన్ని మనం ఒకవేళ అబ్జెక్షన్ రేజ్ చేస్తే కొంతవరకు ఆన్సర్ అంటే దాన్ని ఆలోచించి తీసేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది కనుక క్వశ్చన్ కనుక తీసేసి ఒకవేళ ఇక్కడ మనకు ఇది రైట్ అనుకున్నట్లు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది ఇది BCD కావాలి. సో ఇక్కడ BCD తోటి మనకు ఆప్షన్ లేదు కనుక అందరికీ మార్క్ యాడ్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో దీన్ని మీరు అంటే ఇది మనం 100% చెప్పలేము. కాకపోతే ఛాన్స్ ఉంది. మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చారు కనుక ఛాన్స్ ఉంది కనుక దీన్ని కూడా మీరు అబ్జెక్షన్ రేజ్ చేయండి. ఇంక ఇవే కాకుండా మరికొన్ని కూడా కొన్ని అంటే అవి మనకు పర్ఫెక్ట్గా 100% మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పాను కానీ సో వాటికి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అబ్జెక్షన్ రేజ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 42 కనుక చూసినట్లయితే సో ఇది చాలామంది రైట్ చేసే ఉంటారు. కాకపోతే కొంతమంది ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే సో క్రింది వ్యాధులను బట్టి ఏదైతే దేని ద్వారా ఏది వ్యాపిస్తుంది వ్యాధి అనేటువంటిది ఇక్కడ దాంతో మనం మ్యాచ్ చేయమన్నాడు. అయితే ఇక్కడ కలరాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు ఇది ఏది ఫుడ్ ద్వారా వస్తుంది అండ్ అదేవిధంగా ఇది వాటర్ ద్వారా వస్తుంది. ఆహారం ద్వారా రావడానికి ఛాన్స్ ఉంటుంది, నీటి ద్వారా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఈ రెండింటితోటి మ్యాచ్ అయ్యేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ దీనికి సంబంధించి మనం 42కి సంబంధించిన కీ కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 42 సో 2 ఇచ్చాడు. అంటే 2 అంటే ఏంటిది మనకు వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇది అంటున్నాడు. ఏది కలరా అనేటువంటిది నీటి ద్వారా వస్తుంది. సో ఎక్కువ శాతం మనకు నీటి ద్వారా రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం అఫీషియల్ వెబ్సైట్స్ మనం WHO లాంటి వెబ్సైట్స్ కనుక చూసినట్లయితే మనకు WHO వెబ్సైట్లోనే దీనికి సంబంధించి ఇది రెండింటి ద్వారా వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. ఇది మనం WHO వెబ్సైట్ నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నటువంటిది. ఇక్కడ ఓవర్వ్యూ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ చూడవచ్చు.
సో ఇది ఎట్లా వస్తుంది, ఫుడ్ ఆర్ వాటర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ రెండింటి ద్వారా వస్తుంది, విబ్రియో కలర్ అనేటువంటి ద్వారా వస్తుందని చెప్పేసి ఇక్కడ రెండు ఇచ్చాడు. సో మనకు రెండు ఆప్షన్స్ అక్కడ ఇచ్చాడు, ఆ రెండింటితోటి మ్యాచ్ అయ్యేటువంటివి కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదే కాకుండా సో దీంతో కూడా ఇప్పుడు మనకు ఆప్షన్ 2 ఇచ్చాడు కదా, సో దీంతో మ్యాచ్ అయ్యేది ఉంది, అదేవిధంగా ఆప్షన్ 4 తోటి మ్యాచ్ అయ్యేటువంటిది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇది కూడా మనకు కొంత కాంట్రవర్సీ అవుతుంది కనుక మీరు వీలైతే ఆ డబ్ల్యూహెచ్ వెబ్సైట్ నుంచి తీసుకున్న దాన్ని మీరు ప్రూఫ్గా పెట్టి కూడా దీన్ని కూడా అబ్జెక్షన్ చేయవచ్చు. సో ఇది కూడా కొంత అంటే 100% నేను చెప్పలేను, కాకపోతే కొంత మిస్టేక్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27కి సంబంధించి కూడా కొంత క్లారిటీ లేదు. సో ఇది కూడా మీరు వీలైతే అబ్జెక్షన్ చేయండి. సో క్రింది వాటిలో ఏ సౌష్టవం జంతువులలో కనిపించదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఇది కొన్ని వెబ్సైట్లో ఎట్లుందంటే అసౌష్టవం అని చెప్పేసి ఉంది. సో కొన్నిట్లలో వృత్తాకార సౌష్టవం అని చెప్పేసి కూడా ఉందన్నమాట. ఓకేనా, మీరు ఒకసారి గూగుల్ చేసినట్లయితే అంటే అవి అధికారిక వెబ్సైట్లో మనం చెప్పలేము కానీ సో ఈ రెండిట్లలో మనకు ఇది ఉండదని చెప్పేసి అంటే కొన్ని జంతువులలో ఇది కనబడుతుంది అని ఉంది, కొన్ని జంతువులలో లేదు అని చెప్పేసి ఇచ్చారు కనుక కాంట్రవర్సీ ఉంది కనుక సో దీన్ని కూడా మనం అబ్జెక్షన్ రేజ్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కూడా వీలైతే పెట్టండి. నేను ఫస్ట్ ఏవైతే 3 నుంచి 4 క్వశ్చన్స్ చెప్పాను కదా, ఈ 3 నుంచి 4 క్వశ్చన్స్కి 100% మనకు మార్క్ యాడ్ అవుతుంది నేను చెప్పినటువంటి వాటికి. సో వీటికి 50-50 ఛాన్స్ అనమాట. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దీంతో పాటుగా. సో మన క్వశ్చన్ నెంబర్ 64. సో 64 కూడా అంటే వాటికి ప్రూఫ్స్ లేవు, నా దగ్గర ప్రూఫ్స్ లేవు, కానీ జనరల్గా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ప్రకారం చూసినట్లయితే మరి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఈ క్వశ్చన్లకు సంబంధించి మీరు వెతకండి. ఒకవేళ దొరికినట్లయితే అబ్జెక్షన్ రేజ్ చేసేటువంటి ఐటమ్ చేయండి. సో ఇక్కడ మనం క్వశ్చన్ నెంబర్ 64 ఒకసారి చూద్దాం. సో 64 కనుక చూసినట్లయితే ఇక్కడ ఏమన్నాడు, తేమతో కూడినటువంటి గాలి కదులుతూ ఏదైనటువంటి స్థూలాకృతి అవరోధాన్ని తాకి పైకి నెట్టబడినప్పుడు పర్వతీయ వర్షపాతం సంభవిస్తుంది అన్నాడు. సో ఇది మనకు జనరల్గా పర్వతీయ వర్షపాతం యొక్క డెఫినేషన్, ఇది కరెక్టే. అయితే ఇది ఎట్లా వస్తుంది, పర్వతీయ వర్షపాతం చాలా వరకు పవనాభిముఖం వైపు కురుస్తుంది, గాలి వెనుక వైపు పర్వత ప్రాంతం పొడిగా ఉంటుంది, అంతే కదా. సో పర్వతానికి ఒక వైపు కురడం ఇంకొక వైపు కురవకపోవడమే ఇదే మనం పర్వతీయ వర్షపాతం అని చెప్పేసి అంటాం. సో దీనికి ఇది కరెక్ట్ రీజనే అవుతుంది. కాకపోతే మనకు ఆన్సర్ ఏమి ఇచ్చిండు, సో ఏఆర్లు నిజం కాకపోతే సరి అయిన వివరణ కాదు అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది ఎందుకు కాదు అంటున్నాడు అనేది కూడా క్లారిటీ లేదు. సో దీన్ని కూడా మనం అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. సో సరైన వివరణ అవుతుంది యాక్చువల్గా, కాకపోతే ఇక్కడ కాదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో వీలైతే మీరు కూడా మీ దగ్గర ఏమైనా బుక్ ఉంటే దీనికి సంబంధించిన డెఫినేషన్ ద్వారా, ఎందుకంటే ఇవి కొంచెం మనం పర్ఫెక్ట్గా వీటికి ప్రూఫ్స్ అనేటువంటి మనం చూస్తే దొరకలేదు. సో కాకపోతే ఇది సరైనటువంటి వివరణ అవుతుంది కనుక దీన్ని కూడా వీలైతే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయండి. సో ఇవి మనకు దాదాపు మీకు ఒక 8 to 9 క్వశ్చన్స్కి సంబంధించి అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ అయితే అంటే ఏ క్వశ్చన్స్కి అబ్జెక్షన్ చేయాలనేది మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నేను ఏదైతే ఇది ఉంది కదా, ఈ ప్రూఫ్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను టోటల్ పీడిఎఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకొని వీటిని మీరు అక్కడ ప్రూఫ్ కింద పెట్టి అబ్జెక్షన్ రైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అబ్జెక్షన్స్ ఎట్లా రైజ్ చేయాలనేది కూడా మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్తే మీ యొక్క లాగిన్ ఐడీలోకి వెళ్ళినట్లయితే అక్కడ క్లియర్గా ప్రాసెస్ ఉంది, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి మీరు లాగిన్ ఐడీలోకి వెళ్ళినట్లయితే పెద్ద ప్రాసెస్ ఏం కాదు, సింపుల్గా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఇవి మీరు అబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ మనం ఏదైతే సర్వే కండక్ట్ చేస్తున్నాం కదా, సో దానిలో మీరు మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మర్చిపోకుండా కింద నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్లోనే దీనికి సంబంధించినటువంటి ఏదైతే మన లింక్ ఇస్తాను, గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. సో దానిలో ప్రతి ఒక్కరు మీ యొక్క మార్క్స్ని అయితే ఎంటర్ చేయండి. సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.